అంగుళం కూడా ఆక్రమించలేదని పూర్తిగా ప్రైవేట్ స్థలంలో ఆ నిర్మాణం చేపట్టామని అన్నారు. తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం కొన్ని వాస్తవాల్ని తెలియజేయడం కోసం చట్టాలను ఉల్లంఘించలేదని చెప్పడం కోసమే ప్రకటన చేస్తున్నట్లు నాగ్ వెల్లడించారు. ఆ భూమి పట్టా భూమి ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన ఆక్రమణ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఈ కూల్చివేత జరిగింది. కూల్చివేతకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు నాగ్. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రకటన ఇస్తున్నట్లు తెలిపారు. ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. ఎవరు రోజు చాలా మాట్లాడుతూ ఉంటారు. ప్రధానికి వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఎవరి పని, ఏ శాఖ పని, ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. ఓకే.